తండ్రి కుమార పరిశుద్ధాత్మనామమునకు యుగములకు మహిమ కలుగును గాక. 2025 సంవత్సరం 47వ బుధవారంన బైబిల్ తరగతి కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తునామమున వందనాలు. మిడ్ వీక్ బైబిల్ స్టడీ కొరకు డూలాస్ బైబిల్ అకాడమీ ట్రినిటీ క్లాస్ కొరకు మనం ఈరోజు కూడి ఉన్నాం. ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను మనం ఈ బైబిల్ స్టడీని జరుపుతున్నాం. దేవుని మహిమార్థంగా ఈ కార్యం జరిగినట్లు ప్రార్థనతో నేటి బైబిల్ తరగతిని మనము ప్రారంభించుకుందాం. లెట్స్ ప్రే అండ్ బిగిన్ దిస్ డూలాస్ బైబిల్ అకాడమీ క్లాస్ ఆఫ్ ట్రినిటీ అండ్ మిడ్ వీక్ బైబిల్ స్టడీ. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహాగణుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. సాయంత్రకాల సమయంలో నీ సన్నిధానంలో సంఘం నిర్ణయించిన విధంగా బుధవారము మధ్యమున వారమునకు మధ్య దినమున తండ్రి మిడ్ వీక్ బైబిల్ స్టడీ కొరకు కూడి వచ్చినటువంటి సహోదరులను సోదరిమణులను అందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం కూడి ఉంటారో అక్కడనే వారి మధ్యన ఉంటారని చెప్పిన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలు జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దేవా, కనపడనటువంటి అతిథిగా తండ్రి మా శిరస్సుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మను బట్టి పరిశుద్ధాత్మ ప్రేరణతో ఇవ్వబడినటువంటి లేఖనాలను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ యొక్క వాక్యాన్ని పరిశీలన చేస్తున్నాం. బెరియాలోని సంఘస్థులు ఏ విధంగా వాక్యమును పరిశోధించారో ఆ విధంగా తండ్రి నీ యొక్క వాక్యాన్ని పరిశోధించుటకు, నీ యొక్క వాక్యాన్ని వెదుకుటకు నీ సన్నిధానంలో కూర్చొని ఉంటుండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయాలను, చూడగలిగిన కన్నులను తండ్రి అర్థం చేసుకునేటువంటి మనస్సును, మనస్సాక్షిని దయచేయండి. మీ గ్రంథంలోని ఆశ్చర్యమైన కార్యాలు చూచినట్లు దయతో మా మనోనేత్రాలు తెరవమని వేడుకుంటున్నాం. ప్రారంభం నుండి ముగింపు వరకు క్రమముగాను మర్యాదగాను మీ చిత్తానుసారంగాను లేఖనానుసారంగాను బైబిల్ తరగతి జరిగినట్లు సహాయం చేయండి. ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ జాయిన్ అవ్వాల్సినటువంటి వారందరూ కూడా త్వరలో తండ్రి తరలి వచ్చి తండ్రి నీ మహిమార్థంగా తండ్రి జాయిన్ అయ్యి దీవించబడినట్లు సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో సోదరు జగదీష్ అన్న గారు మనల్ని పాటలో నడిపించవలసిందిగా ప్రభు పేరట వారిని కోరుచు ఉన్నాం. అన్న, ఏం పాట? నానీశ్వరుడు. నానీతి సూర్యుడా భూమినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో ధనులైన వారిని. నానీతి సూర్యుడా భూమినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో ధనులైన వారిని. రాజులకే కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే నా నీతి సూర్యుడా భూమినేలు యేసయ్యా, జనేను నీతో గనులైన వారిని. శ్రమలలో బహుశ్రమలలో ఆందోళన కలిగించెను వాక్యమే, కృపావాక్యమే నన్ను. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే, కృపావాక్యమే నన్ను. నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను, నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను. నీ మాటే మధురము రాజులకి. మహారాజు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. నా నీతి సూర్యుడా భూమినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని.
మోతువ చేయవు నిన్నాశ్రయించిన వారికి మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు. ఏది మోతువ చేయవు నిన్నాశ్రయించిన వారికి భీకరమై కార్యములు చేయుచున్నవాడా సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా గణపరచును నిన్నే ప్రేమించే యేసయ్యా నీవుంటే చాలునయా నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా భూమిలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని సంగమై ఈ స్వాస్యమై నన్ను నీ ఎదుట కాలని ఆత్మతో నన్ను ముద్రించియున్నావు సంగమై నీ స్వాస్యమై నన్ను నీ ఎదుట కాలని ఆత్మతో నన్ను ముద్రించియున్నావు వరములతో ఫలములతో బ్రతకాలని శ్వాస నిన్నిధిలో విజయం చూడాలని ఆశతో ఉన్నానయ్యా కరుణించే యేసయ్యా నీకోసమే నా జీవితం నిన్ను చేరే ఆశయం తీరాలని నిన్ను చూసే రాలయా నా నీతి సూర్యుడా భూమినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని రాజులకే మహారాజు కృప చూపే దేవుడను నడిపించే నజరేయుడా కాపాడే ఆ పరిమి నానికి సూర్యుడా భూమినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని. మీ అందరికి మరొకసారి క్రీస్తునామ వందనాలు. ఈ సమయంలో మన తరగతిలోనికి మనం వెళ్దాము. గత వారం మనం ట్రినిటీ గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాము. బహుశా ఈరోజు ఈ వారం క్లాస్ని మనం ముగించుకోవచ్చు. We are not saying that one God is three gods. ఒక్క దేవుడే ముగ్గురు దేవుళ్ళు కాదు అని మనం చెప్తున్నాం. దేవుడు అనేటువంటి వాడు ఒక్కడే. వీఆర్ సేయింగ్ దట్ దేర్ ఈజ్ బట్ వన్ ఇన్ఫినైట్ స్పిరిట్. ఒకే ఒక ఆత్మ. బట్ విత్ ఇన్ దట్ వన్ స్పిరిట్ ఎసెన్స్ దేర్ ఆర్ త్రీ పర్సనల్ డిస్టింక్షన్స్. ఆ ఒక్క ఆత్మలో ఆ స్పిరిట్ అనే ఎసెన్స్లో మూడు వేరు పర్సనాలిటీస్ అనేటువంటివి ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని, పర్సనల్ డిస్టింక్షన్ అనేటువంటిది ఉన్నది అన్న విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈచ్ ఆఫ్ విచ్ మే బీ అండ్ ఈజ్ కాల్డ్ గాడ్. అక్కడ ఆ పర్సనాలిటీ డిస్టింక్షన్స్లో ముగ్గురిని కూడా ఏమంటున్నారంటే దేవుడు అంటున్నాడు.
తండ్రి దేవుడై ఉన్నాడు, కుమారుడు దేవుడై ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆ 3 పర్సనల్ డిస్టింక్షన్స్ని మనము ఆలోచించినప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం 31వ వచనంలో మనం ఏం చూస్తామంటే జాన్ చాప్టర్ 14 అండ్ వర్స్ 31. యోహాను సువార్త 14వ అధ్యాయము 31వ వచనము. అయినను నేను తండ్రిని ప్రేమిస్తున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చి నేను ఇలాగూ చేయుచున్నాను. ఈచ్ హ్యాస్ ఎ డిస్టింక్ట్ పార్ట్ టు ప్లే ఇన్ ద క్రియేషన్ ఆఫ్ ద యూనివర్స్. యేసుక్రీస్తు వారికి, పరిశుద్ధాత్మకు, తండ్రికి ముగ్గురికి వేరువేరు పార్ట్స్ ఉన్నాయి అన్నమాట. ముగ్గురికి వేరువేరు పార్ట్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇన్ ఆర్డర్ టు ప్లే ఇన్ ద క్రియేషన్ ఆఫ్ ద యూనివర్స్ అండ్ ఇన్ ద క్రియేషన్ అండ్ సాల్వేషన్ ఆఫ్ మ్యాన్కైండ్. క్రియేషన్లోను మరియు సాల్వేషన్ ఆఫ్ మ్యాన్కైండ్లోను ముగ్గురికి ఒక్కొక్క పార్ట్ ఉందన్నమాట. నెంబర్ 1, everyone, creation. Number 2, salvation of mankind. ఈ లోకాన్ని సృష్టించేటప్పుడు మరియు మానవాళిని రక్షించేటప్పుడు ఈ ముగ్గురికి ఒక్కొక్క పార్ట్ ఉంది. ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్. ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్ అనేటువంటి గాడ్కి క్రియేషన్లోను సాల్వేషన్ ఆఫ్ మ్యాన్కైండ్లోను ఈ ఫాదర్, సన్, హోలీ స్పిరిట్ అనేటువంటి 3 పర్సనాలిటీస్ ఉన్నటువంటి గాడ్ అనేటువంటి గాడ్లో ఈ ముగ్గురికి ఏముంది, ఈ 3 పర్సనాలిటీస్కి ఏముంది, పార్ట్ ఉంది అన్నటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. ద స్క్రిప్చర్స్ స్పీక్ ఆఫ్ గాడ్ యాజ్ ఏ యునైటెడ్ వన్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ జెనిసిస్ 2:24, వేర్ ఏ మ్యాన్ అండ్ ఉమెన్ ఆర్ సెట్ టు బికమ్ వన్ ఫ్లెష్. ఉదాహరణకు జెనిసిస్ 2:24 ఇక్కడ మ్యాన్ అండ్ ఉమెన్ని మనం చూస్తూ ఉన్నాం. చూద్దాము. ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనం. 2:24. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. వారు ఎలా ఉంటారు? వన్ బాడీ, వన్ గాడ్. ఎక్సోడస్ చాప్టర్ 26 వర్సెస్ 6 and 11. నిర్గమకాండము 26వ అధ్యాయము 6వ వచనము 11వ వచనము. ఇక్కడ ఈ సబ్జెక్ట్ అనేటువంటిది దేవుని గురించి దేవుడు తప్ప వేరెవ్వరూ మనకు అర్థమయ్యేటట్టు చెప్పలేరు. కాబట్టి ఇక్కడ ఎక్స్ప్లెనేషనో మరొకటో మిగతా సబ్జెక్ట్స్ చెప్పినట్టు ఈ సబ్జెక్ట్స్ మనము ప్రతిదానికి లేఖనాన్ని మనం పరిశోధించాలి. లేఖనాన్ని పరిశోధిస్తే తప్ప మనకు విషయం అనేటువంటిది, టాపిక్ అనేటువంటిది అర్థము కాదు. కాబట్టి యూ నీడ్ టు టర్న్ విత్ మీ టు యువర్ బైబిల్స్. వీఆర్ డూయింగ్ బైబిల్ స్టడీ ఆన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ట్రినిటీ. నౌ వీఆర్ రీడింగ్ ఫ్రమ్ ఎక్సోడస్ చాప్టర్ 26 verse 6 and verse 11. 6వ వచనము మరియు 11వ వచనము. మరియు 50 బంగారు కుండీలను 50 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత తెరలను ఒకదానితో ఒకటి కోర్పగలరు.
అది ఒకటే మందిరము. గమనించారా మరియు బ్రదర్? వన్ టబర్నాకిల్, వన్ టబర్నాకిల్, వన్ బాడీ, వన్ టబర్నాకిల్. అదేవిధంగా ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్ వన్ గాడ్. దిస్ ఈజ్ ద టెర్మినాలజీ ఆఫ్ గాడ్. ఇది ఎవరి యొక్క తత్వం? ఇది దేవుని యొక్క తత్వం, దైవతత్వం. దాన్నే దేవత్వం అన్నారు. ఆ దేవత్వాన్ని మనుష్యతత్వంతో ఆలోచిస్తే అర్థమవుతుందా? అర్థం కాదు. ఇక్కడ దేవుడు ప్రతిదానికి ఒక నమూనా చెప్పాడనమాట. 50 బంగారు గుండీలు, ఆ గుండీల చేత ఆ తెరను ఒకదానితో ఒకటి కోర్పవలను, అది ఒకటే మందిరమగును. వన్ టబర్నాకిల్ 11. మరియు 50 ఇత్తడి గుండెలు చేసి ఒకటే గుడారం అన్నట్లు ఆ గుండెలు నాకు కొలుకులకు తగిలించి దాన్ని కోరుకోవాలి. చూసారా? ద సేమ్ వర్డ్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ గాడ్ ఇన్ డ్యూట్రానమీ చాప్టర్ 6 and verses 4 and 5. ఒక్కటే అనే పదం ఉంది కదా అక్కడ. అదే సేమ్ ఆ 1 డ్యూట్రానమీ చాప్టర్ 6, 4 and 5. వన్ జెహోవా. ఇశ్రాయేలు వినుమో, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, అంటే ద్వితీయుడు లేనటువంటి యెహోవా. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. అది ఇంగ్లీష్లో ఉన్న వాళ్ళు ఒకసారి చదువుతారా? డ్యూట్రానమీ చాప్టర్ 6 and verse 4. Hear, O Israel, Lord our God, the Lord is one. You shall love the Lord your God with all your heart, with all your soul, and with all your mind. Anna, why don't you read it again, verse 4? Hear, O Israel. Hear, O Israel, the Lord our God, the Lord is one. The Lord, one Lord. One Lord. ఇక్కడ వన్ బాడీ ఎలా అయ్యారో మ్యాన్ అండ్ వైఫ్, ఇక్కడ 50 గుండీలన్నీ కలిపి వన్ టబర్నాకిల్ ఎలా అయిందో, ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్ కూడా కలిపి వన్ లార్డ్ అండ్ వన్ గాడ్ అలా అయ్యారు. వేర్ ద బైబిల్ సేస్ ద లార్డ్ అవర్ గాడ్ ఈజ్ వన్ లార్డ్, దిస్ ఈజ్ ఏ యునైటెడ్ వన్. 3 persons యునైటెడ్ ఇంటూ వన్ గాడ్. ఇదేంటిది? 3 persons united into one God. Three persons united into one God. ఎలా? 50 గుండీలు కలిపి టబర్నాకిల్ ఎలా అయ్యిందో, స్త్రీ పురుషుడు కలిపి ఒక్క శరీరము ఎలా అయ్యారో, ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్ కలిసి ఒక్క దేవుడు అలా అయ్యారు. సో వీ కాల్ అవర్ గాడ్ యాజ్ ట్రయూన్ గాడ్. దట్ మీన్స్ 3 in 1. ఓకే. Matthew chapter 3 verses 16 and 17. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16, 17 వచనాలు. యేసు బాప్తిజం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చాడు. ఇదిగో ఆకాశము తెరవబడ్డ, దేవుని ఆత్మ పావులు వలె దిగి తన మీద కూర్చుంది. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చింది. జీసస్ ఏమో నీళ్ళలో నుంచి వచ్చాడు. జీసస్ 1. తర్వాత పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ ఇదిగో
ఇదిగో ఆకాశం తెరవబడి దేవుని ఆత్మ పావురమలే దిగి తన మీదకు వచ్చుట చూచెను. ఎక్కడి నుంచి? పైన నుంచి, మేఘాల్లో నుంచి, ఆకాశంలో నుంచి. తర్వాత ఇంకేమొచ్చింది? మరియు 17వ వచనం, ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. శబ్దం ఏమొచ్చిందా? శబ్దం వచ్చిందా? జీసస్ నీళ్ళల్లోంచి బయటకు వచ్చాడు. హోలీ స్పిరిట్ ఆకాశం నుండి వచ్చింది. వాయిస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుండి వచ్చింది. ఇప్పుడు ముగ్గురు కలిపి ఏమయ్యారు? యు అండర్స్టాండ్? While Jesus was being baptized into the Jordan River, the Father spoke from heaven. తండ్రి పరలోకం నుండి మాట్లాడాడు. And the Holy Spirit descended upon Jesus in the form of a dove. పరిశుద్ధాత్మ పావురం రూపం వలె యేసుక్రీస్తు వారి మీద వాలెను. We are compelled to distinguish each of these persons. John 15:26. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం చదువుదాం, అర్థమవుతుంది. ఎస్, యోహాను 15:26. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్తగా అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఎక్కడి నుండి? తండ్రి యొద్ద నుండి బయలుదేరు. ఎక్కడి నుంచి వస్తున్నాడు? తండ్రి యొద్ద నుండి బయలుదేరు. తండ్రి యొద్ద నుండి ఎవరు వస్తున్నారు? సత్యస్వరూపైన ఆత్మ. ఎవరు పంపుతున్నారు తండ్రి యొద్ద నుండి? 26. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు తండ్రి పంపుతున్నాడా? చూడండి అక్కడ 26. ఎవరు పంపబోతున్నారు? వచనం, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు డాష్ పంపబోవు ఆదరణకర్త. ఎవరు పంపబోవు? నేను. ఎవరైనా నేను? ఇక్కడ ఈ టాస్క్లో ఎవరున్నారు? ఎవరెవరు ఉన్నారు? తండ్రి, పరిశుద్ధాత్మ, ఒక్కరే ఏం చేసేది లేదు ఇక్కడ. దేవుడు అంటే ఈ ముగ్గురు రావాలి మన మనసులో. దేవుడు అంటే again we clearly see distinctions between the persons of the Godhead, the Father, Son and the Holy Spirit. Other passages which shows this distinction. ఇక్కడ డిస్టింక్షన్స్ని చూపిస్తుంది అన్నమాట, అంటే వేరుపాటును. మత్తయి 28:19. ఇక్కడ బ్యాప్టిజం ఇన్ ద నేమ్ ఆఫ్. వెళ్దాం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో నుంచి వారికి బాప్తిజం ఇచ్చి. ఎవరి నామములో? తండ్రి యొక్కయు. ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్ గాడ్ అనలా అక్కడ. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అంటే ఎవరు వస్తారు? నెక్స్ట్
కుమారుని ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఎలాబొరేటెడ్గా చెప్పాడు, మనం దాన్ని షార్ట్ ఫామ్లో చదువుదాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, దేవుని నామములోనికి వారికి బాప్తిజం ఇచ్చచ్చు అన్నాడా? ఇక్కడ వాళ్ళకి ప్రశ్న వస్తుంది, ఎవరి నామములో ఇవ్వాలి? యేసుక్రీస్తు పంపిన తండ్రి పేరట ఇవ్వాలా? మానవుల కొరకు చనిపోయినటువంటి క్రీస్తు పేరట ఇవ్వాలా? లేకపోతే సర్వసత్యములోనికి నడిపించేటువంటి పరిశుద్ధాత్మ పేరట ఇవ్వాలా అని వాళ్ళకి డౌట్ వస్తుందని మనుషులకి ఇదంతా తెలుసు కదా. కాబట్టి ఆయన క్లియర్ కట్గా చెప్పేశాడు అనమాట. ఇన్ ద నేమ్ ఆఫ్, అక్కడ గాడ్ అని వాడలేదనమాట. ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్ అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ ఎవరు అన్నట్టు? ఫాదర్, సన్, హోలీ స్పిరిట్ ఎవరు? ఆర్ ది ఏంజల్స్? ఆర్ ది హ్యూమన్ బీయింగ్స్? టు విచ్ కైండ్ దే బిలాంగ్? దే ఆర్ గాడ్. దే ఆర్ గాడ్ అనమాట. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 55వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 7 వర్స్ 55. అపోస్తల కార్యం 7వ అధ్యాయము 55వ వచనం. 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి చూసి. చాలు. ఇక్కడ ఎవరున్నారు? పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు. ముగ్గురు ఉన్నారా? ముగ్గురు ఉన్నారు అక్కడ. రోమా 11:36. ఇప్పుడు ముగ్గురు వేరు వేరు అయినప్పుడు ముగ్గురు వేరు వేరు దగ్గర ఉండాలిగా. రోమా 36. రోమా పత్రిక 11వ అధ్యాయం 36వ వచనం. ఆయన మూలములను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగిన యుగముల వరకు ఆయనకు మహిమ కలిగిన కాక. ఆమేన్. 8వ అధ్యాయం 11వ వచనం. రోమా ఎవరి ద్వారాను? మృతులలో నుండి ఎస్, మృతులలో నుండి లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసు లేపిన వాడు చావు నుండి లోనైన మీ శరీరం కూడా మీలో నివసించుకున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయండి. ఇక్కడ కూడా ముగ్గురు చూస్తున్నామా? మృతుల్లో నుండి లేపబడినటువంటి వాడు యేసు, లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు, క్రీస్తు యేసును లేపిన ఆత్మ, క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించ తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ఇక్కడ కూడా మనం ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్ని చూస్తున్నామా? చూస్తూ ఉన్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఆయన ఎవరు? యేసుక్రీస్తు వారు. జీసస్ క్రైస్ట్. నెంబర్ 2 2:18. ఆయన ద్వారానే మనము ఉభయము ఒక్క ఆత్మయందు, ఆత్మ హోలీ స్పిరిట్. ఎవరి సన్నిధికి చేరుతున్నావు? తండ్రి సన్నిధి. వన్ గాడ్ కాలేదా?
అయ్యారా లేదా? 21వ వచనం 22వ వచనం. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముటకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచు ఉన్నారు. గలతీ 4:6. గలతీలకు రాసిన పత్రిక 4:6. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాడు. కుమారుడు, ఆత్మ, తర్వాత దేవుడు. చూస్తున్నామా లేదా? హెబ్రీ పత్రిక 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషిగా తీసుకున్న క్రీస్తు యేసు రక్తము నిర్జీవ క్రియలు విడిచి జీవము గల దేవుని సేవించుకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. నిత్యుడగు ఆత్మ, నిత్యుడగు ఆత్మ. నెంబర్ 2 క్రీస్తు యొక్క రక్తం. క్రీస్తు. తర్వాత దేవునికి నిర్దోషిగా. నిర్జీవనకు జీవము గల దేవుని సేవించడం మనసాక్షి ఎంతో ఎక్కువగా ఇది చేయండి. 1 గాడ్ కాలేదా? జూడ్ యూదా పత్రిక 20వ వచనము 21వ వచనము. వర్సెస్ 20 and 21. యూదా పత్రిక 20వ అధ్యాయము యూదా పత్రిక 20వ వచనము 21వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టచ్చు. దేవుని ప్రేమలో నిలిచినట్టు కాచుకొని పరిశుద్ధ ప్రార్థన చేయండి. పరిశుద్ధ ఆత్మలో ప్రార్థన చేయాలి. రెండు, నిత్య జీవార్థమైన మన ప్రభు. పరిశుద్ధాత్మలో ప్రార్థన నిత్య జీవార్థమైన యేసుక్రీస్తు కనికరము కొరకు. దేవుని ప్రేమ నుంచి తర్వాత దేవుని ప్రేమ. దేవుని నిలిచారు. వన్ గాడ్. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4. ఇది మనకు రావాల్సిన కంఠస్థ వాక్యం. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిజం ఒక్కటే, అందరికీ తండ్రి యొగు దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడే అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నామా? ఏం చూస్తున్నాం?
గాడ్ ద ఫాదర్, తండ్రి ఒక్కడే. తర్వాత కుమారుడు 4వ వచనం, ఆత్మయు ఒక్కడే. వన్ గాడ్, వన్ స్పిరిట్, వన్ లార్డ్. ఈ వన్ కలిపి 3 కాదు 1 గాడ్ అయ్యారు. ఏమయ్యారు? 50 గుండెలు కలిపి ఒక మందిరం ఎలా అయిందో, 2 శరీరాలు కలిపి ఒక్క శరీరం ఎలా అయిందో, ఆ స్త్రీ పురుషుడు కలిపి ఒక శరీరం ఎలా అయ్యారో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ కూడా ఒక దేవుడు అలానే అయ్యారనమాట. దిస్ డివైన్ 3 ఆర్ ఈక్వల్. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే దిస్ డివైన్ 3 ఆర్ ఈక్వల్. ఇక్కడే సమస్య వచ్చేది. వీళ్ళు ముగ్గురు కూడా ఏమై ఉన్నారు? ఈక్వల్. 3 persons, 1 God, 1 spiritual essence. They are equal. This does not mean we cannot arrange them with the Father, first the Son second, and the Spirit third. This is not a difference in glory, power, or length of existence, but simply one of order. ఇప్పుడు వీళ్ళు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిజం ఇవ్వాలి అన్నప్పుడు ఇక్కడ తండ్రి ఏదో ఎక్కువ, కుమారుడు తక్కువ, 3వ వాడు ఇంకా తక్కువ అని కాదు. అక్కడ ఏంటంటే ఇట్స్ జస్ట్ సింప్లీ అన్ ఆర్డర్. ద ఐడియా ఆఫ్ 3 in 1 ఈజ్ సమ్ వాట్ మిస్టీరియస్. ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుండే ఇది మిస్టీరియస్ అన్నమాట. One might find analogies helpful to understand how 3 things can be of the same substance but different. 3 వేరు, బట్ ఈ 3 కలిపి 1 ఒకటి ఎలా అవుతుందో మనం చూడాలి. ఇన్ ద సేమ్ H2O అంటే ఏంది? H2O అంటే water is the same in substance whether it is solid, liquid, vapor or gas. Yes. Steam, vapor. వాటర్, సాలిడ్ ఫామ్ ఆఫ్ వాటర్ అంటే ఘనాకారం ఏంది? వాటర్తో ఐస్ కాదా? ఓకే. వాట్ ఈస్ ద లిక్విడ్ ఫామ్ ఆఫ్ వాటర్? లిక్విడ్ ఫామ్ వర్షం కదా? వాట్ ఈస్ ద గ్యాస్ ఫామ్ ఆఫ్ వేపర్? అన్నా, వాట్ ఈస్ ద గ్యాస్ ఫామ్ ఆఫ్ వాటర్? స్టీమ్. వేపర్ని నీరు కాదా? ఐస్ నీరు కాదా? రెయిన్ నీరు కాదా? ఇవన్నీ కలిపి వాటర్ అయినట్టు వీళ్ళు ముగ్గురు కలిపి దేవుడు ఎందుకు కాకూడదు? అదే పద్ధతిలో ఆలోచిస్తే దట్ ఈస్ ఇదేంటంటే దైవత్వం అన్నమాట. దైవతత్వాన్ని మనుష్యతత్వంతో ఆలోచన. వీ షుడ్ నాట్ యూజ్ హ్యూమన్ ఫిలాసఫీ టు డిస్క్రైబ్ ద ఫిలాసఫీ బిహైండ్ గాడ్ అండ్ గాడ్లీ నేచర్. ఈరోజు హ్యూమన్ బీయింగ్స్ చేస్తున్న బ్లండర్ మిస్టేక్ ఏంటంటే దే ఆర్ యూజింగ్ ద ఫిలాసఫీ ఆఫ్ మ్యాన్ కైండ్ టు అండర్స్టాండ్ ద ఫిలాసఫీ ఆఫ్ గాడ్. దైవతత్వాన్ని అర్థం చేసుకోవడానికి మానవ జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. దట్స్ ద రీజన్ దే ఫెయిల్.
we might think of an apple. The same genetic makeup of an apple is in the tree, the fruit and the seed. ఉదాహరణకు యాపిల్, యాపిల్ ఫస్ట్ ఏంటి అది? సీడ్, తర్వాత ప్లాంట్, తర్వాత ట్రీ, ఇత్తనము ఏమైంది? మొక్క అయింది, చెట్టు అయింది. ఆ చెట్టును ఏమిచ్చింది? ఫ్రూట్ ఇచ్చింది. ఈ మూడు ఏమై ఉన్నాయి? ఈ సీడు నేను యాపిల్ కాదంటదా? ఈ ట్రీ నేను యాపిల్ ట్రీని కాదంటదా? దిస్ ఈజ్ ద ఫిలాసఫీ. దీన్ని అర్థం చేసుకోగలిగిన మానవుడు దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం అర్థం చేసుకోలేకపోతే. ఈచ్ యాజ్ ఇట్స్ ఓన్ డిస్టింక్షన్ అండ్ ఫంక్షన్, yet all may be truly regarded as apple. For more information, we need to study the book called The Timeless Trinity for Ceaseless Centuries అనేటువంటి బుక్ ఉంది. అది రాయ్ హెచ్ లేనియర్ సీనియర్ అనేటువంటి బేర్ వ్యాలీ బైబిల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెన్వర్, కొలరాడో, యుఎస్ఏ దానికి డైరెక్టర్గా వ్యవహరించినటువంటి ఆయన రాశాడు. అందులో ఈ విషయాలన్నీ కూడా మనకు కులంకుశంగా ఉంటాయి. The thing is that రాయ్ హెచ్ లేనియర్ సీనియర్ యొక్క బెస్ట్ స్టూడెంటే విక్టర్ డి తురాకా గారు. ఆ విక్టర్ డి తురాకా గారి దగ్గర మనమందరం కూడా, ముఖ్యంగా మేము చాలా చిన్నపిల్లలం, ఈవెన్ టాటా సండే స్కూల్, వాళ్ళ దగ్గర మా నాన్న కానీ మాతో ఉన్నటువంటి మా అమ్మ కానీ మా కాంగ్రిగేషన్ అంతా కూడా ఆయన బైబిల్ టీచర్గా ఉండి, ఆయన రిసోర్స్ పర్సన్గా ఉండి ఈ విషయాలన్నీ కూడా నేర్పించారు. దట్స్ ద దీని మీద ఎవరి పేరు? రాయ్ హెచ్ లేనియర్ సీనియర్. రాయ్ హెచ్ లేనియర్ సీనియర్. హీ ఈజ్ ద సీనియర్ థియాలజియన్, సీనియర్ Bible professor among the churches of Christ in the 21st century, and his student is Victor Turaka. He is an Indian. Victor D. Turaka. Rajasthan. He is an Indian, and under his suite, my father studied the Bible. అక్కడ ఆ విక్టర్ డి తురాకా అనేటువంటి ఈజ్ ద బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ రాయ్ హెచ్ లేనియర్ సీనియర్ అనమాట. బీయింగ్ అన్ ఇండియన్, ఈజ్ ద బెస్ట్, అండ్ under him he was a student and also served in his directorship as the faculty in the Bear Valley Bible Institute of Denver, that is in Colorado, USA, and still it is running and is one of the reputed Bible institutes which gives the Bible education among the churches of Christ around the world. The name of the book is The Timeless Trinity. The Timeless Trinity for Ceaseless Centuries. Another fortunate thing is that, being your teacher, I have this Timeless Trinity for Ceaseless Centuries in my personal library. ఈ టైమ్లెస్ ట్రినిటీ అనేటువంటి ఈ పుస్తకము నా లైబ్రరీలో ఉంది. నేను ఇది మీకు టీచ్ చేస్తున్నాను కదా, ఇంత ఎఫెక్టివ్గా టీచ్ చేయడానికి గల కారణం ఏంటంటే ఐ హ్యావ్ గాన్ త్రూ దట్ బుక్ మెనీ టైమ్స్. అదేవిధంగా రీసెంట్గా మన సహోదరుడు జోనాథన్ గారు కూడా ఒక మంచి, డానీ గారు, ఫ్రీడ్ హార్డ్మన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినటువంటి డానీ రాసినటువంటి ఒక పుస్తకాన్ని కూడా, అండర్స్టాండ్ ద స్టడీ ఆఫ్ రీఇన్కార్నేషన్, ద స్టడీ ఆఫ్ ఇన్కార్నేషన్ అనేటువంటి పుస్తకం పంపించారు. ఈవెన్ ఇట్ ఈజ్ ఆల్సో ఏ బ్యూటిఫుల్ బుక్, అండ్ ఐ హ్యావ్ సెండ్ టు ఆల్ అవర్ స్టూడెంట్స్. బ్రదర్ జగదీష్, ఐ హ్యావ్ సెండ్ ఇట్ టు యూ. జగదీష్ అన్న, ఐ హ్యావ్ సెండ్ ఇట్ టు యూ, రైట్? PDF. ద స్టడీ ఆఫ్ ఇన్కార్నేషన్, మీకు పంపించాను పీడిఎఫ్లో. పంపించలేదు, ఐ విల్ చెక్ ఇట్. కాబట్టి దీస్ ఆర్ ద సోర్సెస్. నేను మీకు టీచ్ చేసినటువంటి ఈ మెటీరియల్ అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే టైమ్లెస్ ట్రినిటీ ఫర్ సీజర్స్. దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ బుక్ వీ హ్యావ్. అండ్ ద సెకండ్ ఈజ్ ద స్టడీ అబౌట్ ఇన్కార్నేషన్ అనేటువంటి ఫ్రీడ్ హార్డ్మన్ యూనివర్సిటీ ప్రజెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డానీ రాసినటువంటి ఆ మెటీరియల్ అనమాట. అంతగా ఇంకా మెటీరియల్స్ ఉన్నాయి కానీ
బట్ మెటీరియల్స్లో ఏముంటుందంటే వాళ్ళ మాటలే మనిషి యొక్క ఎక్స్ప్లెనేషన్స్ ఎక్కువగా ఉంటాయి. బట్ దిస్ ఆర్ ద 2 books, these are the 2 guides, these are the 2, these are not called guides or books, these are called as case studies, these are called as case studies, వర్క్ బుక్స్ అన్నమాట. ఈ రెండిట్లో మాత్రమే వాళ్ళు తక్కువ మాట్లాడతారు, ఎక్కువగా బైబిల్ రెఫరెన్సెస్ ఉంటాయన్నమాట. దోస్ బుక్స్ ఆర్ ఫిల్డ్ విత్ స్క్రిప్చర్స్, నో నల్ అంటే వ్యర్థమైనటువంటి డిస్కషన్స్ కానీ వాళ్ళ ఆలోచనలు ఏమి ఉండనటువంటి పుస్తకాలు అన్నమాట ఇవి. కాబట్టి ఐ రికమెండ్ దిస్. ఇవన్నీ టైమ్లెస్ ట్రినిటీ ఫర్ సీజ్లెస్ సెంచరీస్ స్టిల్ ఏ హాట్ కేక్. ఇది ఇప్పటికీ కూడా అరుదైనటువంటి ఒక పుస్తకం అన్నమాట. అది పబ్లికేషన్స్లో ప్రింటింగ్ చేస్తారు, వెంటనే అమ్ముడుపోతాయి అన్నమాట. ఈవెన్ ఆఫ్టర్ హీ వాజ్ దట్ హ్యాపెండ్ ఇన్ అరౌండ్ 1965, 1963, ఆ టైంలో 1970sలో రాయ్ హెచ్ లేనియర్ ఈజ్ నో మోర్, బట్ ఈ సన్ రాయ్ హెచ్ లేనియర్ జూనియర్ ఈజ్ ఆల్సో ఏ ప్రీచర్. ఆయన కూడా ఓల్డ్ మ్యాన్ అనమాట. ఇటువంటి జనరేషన్స్ అండ్ జనరేషన్స్ పాస్ అవుతున్నా కానీ స్టిల్ ద టైమ్లెస్ ట్రినిటీ ఫర్ సీజ్లెస్ సెంచరీస్ రిమైన్ టు బి ఏ హాట్ కేక్ అండ్ ఏ మోస్ట్లీ అడ్మైర్డ్ బుక్ ఆన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ట్రినిటీ ఆర్ గాడ్ హెడ్. కాబట్టి ఇంతటితోటి మనకు ట్రినిటీ క్లాస్ ముగిసింది. ప్రభుత్వమైతే నూతనమైనటువంటి సబ్జెక్ట్ తోటి మనము వచ్చే వారం క్లాస్లో మనం కలుసుకుందాం. ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని, అమూల్యమైనటువంటి సబ్జెక్ట్ను ఎంతో ఓపికతో, ఎంతో ఆసక్తితో నేర్చుకున్నటువంటి మీ అందరికీ క్రీస్తునామంలో వందనాలు తెలియజేస్తూ నేటి కార్యక్రమాన్ని మనం ప్రార్థనతో ముగించుకుందాం. మన మధ్య నుండి జగదీష్ అన్న గారు ముగింపు ప్రార్థన నడిపించవలసిందిగా ప్రభు పేరట వారిని కోరుచూ ఉన్నాం. ప్రార్థించుకున్నాం. కృపా కనికర సంపూర్ణ తండ్రి, నిత్య దగ్గర దేవ, పరిశుద్ధమైన తండ్రి, తండ్రి పరిశుద్ధమైన నామములకు స్తుతులు ఆశ్రయిస్తున్నాం. తండ్రి గడిచిన దినములన్నీ కూడా మమ్మల్ని అందరూ కూడా కాచి కాపాడి తండ్రి మమ్మల్ని పోషించి సంరక్షించి తండ్రి మరొకసారి తండ్రి ఈ విధంగా తండ్రి ఆన్లైన్ ద్వారా మరియు ఆఫ్లైన్ ద్వారా తండ్రి మీ మాటలు మేము నేర్చుకుంటుండగా తండ్రి కేవలం మేము ఆ విని వాటిని విడిచిపెట్టకుండా వినిన మాటల ప్రకారం మేము మా జీవితాలను మేము వాటిని చేయగలని తండ్రి మాకు సహాయం చేయమని తండ్రి మేము వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా మీ మాటలు తండ్రి ప్రత్యేకంగా మేము దైవత్వం నేర్చుకుంటున్న మాటలను తండ్రి సహోదరుల ద్వారా మేము విషయం వినియుడుగా తండ్రి సహోదరులు చెప్పిన విధంగా తండ్రి మేము వాటిని నేర్చుకుంటుండగా తండ్రి మేము వాటిని కేవలం వాటిని విని వాటిని విడిచిపెట్టిన తండ్రి ఇతరులు కూడా మేము తెలియజేసేలాగా తండ్రి మాకు సహాయం చేయగలుగుతున్నాం. తండ్రి ఈ యొక్క ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా పాల్గొన్న ప్రతి సహోదరు జీవితం ఆశ్రయించి బలపరచుకుంటారు. కానీ మా అందరి జీవితంలో దేవా నీ కుమారు వల్ల నేను జీవించుకుంటాను తప్ప మరి ఏంటి మా జీవితంలో ప్రాముఖ్యమైన ఏది కూడా మేము చెప్పుకుంటున్నా. కానీ ప్రతి ప్రాముఖ్యంగా మేము తీసుకోవాలి విషయంలో తండ్రి మాకు సహాయం చేయగలుగుతాను. దేవా మేమందరము కూడా నీ ప్రియుడలుగా తండ్రి భూమి మీద జీవించి తండ్రి మరణ పర్యావరణ కూడా మేము నమ్మకంగా జీవించగలగా తండ్రి మాకు సహాయం చేయగలుగుతున్నాం. తండ్రి నా అందరి జీవితంలో దేవా మేము తీసుకుని పోయి నడుచుకుని పెట్టగా తండ్రి మాకు సహాయం చేయగలుగుతున్నాం. ప్రత్యేకంగా సోదరి సముదాయాన్ని జీవించి ఆశ్రయించి బలపరచినట్టు తండ్రి ఆయన ఇంటికి మా స్వార్థ జీవించి ఆశ్రయించి తండ్రి ఇంకొన్ని అనేకులకు మేము ఈ విధంగా నీ మాట నేర్చుకుంటే మేము చెప్పే పెట్టగా తండ్రి మాకు సహాయం చేయగలుగుతాం. దేవా మళ్ళా ఈ విధంగా కలుసుకుని పర్యంతం తండ్రి నీ గొప్ప సమాధానం నీ యొక్క క్షేమకరమైన మరింత అందరి జీవితంలో ప్రార్థిస్తూ ఈ ప్రార్థనలు ఆస్తులన్నీ కూడా ఏ సత్పరిశుద్ధమైన ప్రార్థిస్తూ అది వేడుకుంటున్నాం. అందరికి వందనాలు. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసం సదాకాలం మనందరికి తోడై ఉండను గాక. ఆమేన్. అందరికి వందనాలు.